అడుగుతున్నాడు ఎన్ని కావాలి ఖర్చు 12 లేదు 6,000 పెట్టము వాళ్ళకంటే మన వెరైటీ లేదు మనకి ఇక్కడే చెప్పలేదు కరెక్ట్ చేయండి అన్నయ్య కూడా 9 చేయండి 9, 12 చేయండి అది కూడా మాట్లాడతాం కొద్దిగా క్వాంటిటీ పెంచితే బెటర్ కదా మీరు ఎన్ని చెక్కులు చేయగలుగుతారు రోజు 500 వేసుకుంటా మార్కింగ్ వేసుకుంటా పోతే 500 కాదు 1000 చేస్తాం మీరు బయరంటే ఎట్లా మార్కెట్ ద్వారా ఇడిగా అయితే ఎక్కడ ఫస్ట్ పీకింగ్ సెకండ్ పీకింగ్ 60 రూపాయలు పడతాయి అది కాదు మనం రైతులకు డబ్బులు ఇవ్వాలి కానీ గవర్నమెంట్ ఏమో పెట్టుకుంటాం అయిపోయినాయా మూడు చెప్పులు ఉంది అక్కడ నల్లబల్లి వేసినటువంటి రైతాంగాన్ని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారి అచ్చెన్నాయుడు గారి రాష్ట్రంలో ఉన్న నల్లబల్లి రైతులటువంటి నిల్వలు మొత్తం 9,000 రూపాయలు 12,000 రూపాయలు కొనడానికి ప్రభుత్వం ముందుకు రావడం జరిగింది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని కంపెనీలు గత సంవత్సర రేట్లను పోల్చుకొని ఈ సంవత్సరం రైతులు ఎక్కువ మంది ఈ నల్లబర్లీ వేయడం జరిగింది. కొన్ని కంపెనీలేమో బాండ్ పేపర్ మీద సంతకం లేకపోయినా ఓరల్గా చెప్పి రైతులను నమ్మించి కూడా ఎక్కువ ఎకరాలు పెంచేటువంటి దానికి కొన్ని కంపెనీలు ప్రోత్సహించింది. దాని ఫలితంగానే ఈరోజు నల్లబర్లీ ఎక్కువ ఏరియా వేయటం కూడా జరిగింది. 13 మండలాల్లో 72 గ్రామాల్లో వేశారు. 99,000 క్వింటాళ్ళు ఈరోజు రైతుల దగ్గర ఉంది.
కాబట్టి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి చొరవ రైతు పక్షపాతి ప్రభుత్వంగా చంద్రబాబు నాయుడు గారు రైతులను ఆదుకోవాలి, అనుమతి లేకపోయినా వేసినటువంటి రైతులను ఆదుకోవడం కోసం ఈరోజు మార్కెట్ని రంగప్రవేశం చేసి కొనుగోలు చేయడం జరుగుతూ ఉంది. భవిష్యత్తులో నల్లబర్లీ వేయొద్దని కూడా ప్రభుత్వం స్పష్టంగా చెప్తా ఉంది. కాబట్టి రైతులను ఆదుకోవడం కోసమే ఈరోజు మార్కెట్ ద్వారా రైతుల దగ్గర ఉన్న నిల్వలు మొత్తం కొనుగోలు చేసి రైతులను ఆదుకోవడం జరుగుతుంది. కాబట్టి రెండవ సెంటర్ కూడా నేను ఈరోజు కలెక్టర్ గారితో మినిస్టర్ గారితో అచ్చెన్నాయుడు గారితో కూడా మాట్లాడటం జరిగింది. చిలకలూరుపేట కూడా రెండవ సెంటర్ ఏర్పాటు చేయబోతూ ఉన్నాం. వీలైన వరకు 6,000 కాకుండా 90 రూపాయలు క్వింటాలు కిలో 120 రూపాయలు కొనుగోలు చేసేటువంటి దానికి మార్కెట్ ద్వారా ప్రభుత్వం కూడా ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంది. రైతులు కూడా క్వాలిటీ ఎక్కడికక్కడ వారు కూడా గ్రేడ్ చేసుకొని టాప్ క్వాలిటీ, మీడియము, లో అన్నీ మిక్స్ చేసి రేటు తగ్గించుకునేటువంటి పరిస్థితి రాకుండా ఏ గ్రేడ్కి ఆ గ్రేడ్ తీసుకొచ్చినట్లయితే రైతుకు కూడా ఎక్కువ ధర వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. రైతులు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కూడా కోరుతాం.